నమస్తే, నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్ కు స్వాగతం. ప్రస్తుతం మనం మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్ లో ఉన్నాం. ఇక్కడ గీత కార్మికులు, గౌడ సంఘీయులు సమావేశమయ్యారు. ఎంటీఎంసీ పరిధిలో గౌడ సంఘీయులకు 2 బార్లను కేటాయించినందుకు గాను కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపేందుకు సమావేశమయ్యారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ లో వీక్షించండి. తెలుగుదేశం పార్టీ తొలి నుంచి గీత కార్మికులకు, గౌడ సంఘీయులకు అండగా ఉంటూ వారి ఆర్థికాభ్యున్నతి కోసం వైన్ షాపులందు, బార్లయందు 10% కేటాయించినందుకు గాను గౌడ సంఘ నేతలు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గౌడ సంఘం నాయకులు, తెలుగునాడు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేఖా సుధాకర్ గౌడ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంటీఎంసీ గౌడ సంఘం అధ్యక్షుడు వాకా మంగారావు, గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు వాకా మాధవరావు, నాయకులు ఏమినేని అర్జునరావు, గోరా రంగారావు, గోరా బాలాజీ, మరీదు అంజలి, పంది అంకమరావు, చింతా జగన్మోహన్ రావు, ఇజ్జగాని వీరశంకర్, కంచెర్ల శివప్రసాద్, పోసూరి రవి, రేఖా విజయ్ కుమార్, వాకా సతీష్ కుమార్, పాగోలు శంకర్రావు, మాన్యం సాంబయ్య, యనుముల మాధవరావు, దావు మాధవరావు, కంచెర్ల రంగారావు, కంచెర్ల శ్రీనివాసరావు, సొంటి రామ్మోహన్ రావు, కంచెర్ల అనిల్ కుమార్ తదితర గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు. తొలుత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు, డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, उद्दिलाली चंद्रबाबु गाరి నాయకత్వం, उद्दिलाली चंद्रबाबु गाరి నాయకత్వం, उद्दिलाली चंद्रबाबु गाరి నాయకత్వం, उद्दिलाली नारा लोकेश गाరి नायकत्వం, उद्दिलाली नारा लोकेश गाరి नायकत्వం, उद्दिलाली नारा लोकेश गाరి नायकत्వం, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एमएसएस, जोहार एमएसएस, जोहार एमएसएस, जोहार एमएसएस कोटसागारो, जोहार एमएसएस कोटसागारो, जोहार एमएसएस कोटसागारो. అనంతరం గౌడ సంఘ నేతలు స్థానిక మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులందరూ కూడా పండుగ జరుపుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో గీత కార్మికులకు అనేక వరాలు ఇవ్వటం జరిగింది. అయితే ఆ వరాలన్నీ కూడా ప్రకటించడమే కాకుండా అమలు చేస్తున్నటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గీత కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అలాగే బాబు గారు కూడా 10% ఇవ్వటం జరిగింది. కార్మికులందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అయితే 2004 నుంచి 2014 వరకు కూడా గీత కార్మికులకు చెట్టు మీద నుంచి పడిన ఎక్స్గ్రేషియో కానీ, యాక్సిడెంట్ బెనిఫిట్ కానీ ₹1 కూడా ఇచ్చి ఎరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2016 సంవత్సరంలో బాబు గారు, లోకేష్ బాబు గారు నిశితంగా పరిశీలించి ఎక్స్గ్రేషియో పెండింగ్ ఉన్నటువంటిది 10 సంవత్సరములు కూడా ఉన్నటువంటి ఎక్స్గ్రేషియో మొత్తాన్ని కూడా ప్రకటించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే యువకాలంలో ఇచ్చినటువంటి మాట కార్మికులందరూ కూడా న్యాయం చేస్తానని లోకేష్ బాబు గారు చెప్పారు. అలానే దాని ప్రకారం చేయటం జరిగింది. మేమందరం కూడా బ్రాందీ షాపులలో గౌడ్స్ అందరూ కూడా వాటా కావాలని కోరాము. అలానే మాకు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే నీరా పరిశ్రమను ఏర్పాటు చేయాలని మేము కోరి ఉన్నాము. అలాగే ఈ రోజున నీరా పరిశ్రమని మనకి ఏర్పాటు చేయడానికి క్యాబినెట్లోనూ అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి తీర్మానం చేసి ఉన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, లోకేష్ బాబు గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలానే మాకు ఇక్కడ నియోజకవర్గంలో 2 బార్లు ఏర్పాటు చేయడం జరిగింది గౌడ్స్కి. ఆ 2 బ్రాందీ బార్లు ఏంటంటే ఒకటి తాడేపల్లిలోను, మరొకటి మంగళగిరిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 షాపులను కూడా గౌడ్స్కి ప్రత్యేకించి కేటాయించడం జరిగింది. కాబట్టి ఇవి గౌడ్స్కి కేటాయింపు జరుగుతుంది. కాబట్టి గీత కార్మికులు, గౌడ్స్ అందరూ కూడా సమావేశమై సమన్వయ పరిస్థితితో ఆ షాపును తీసుకొని తమ వ్యాపారాలు చేసుకుంటూ పురోభివృద్ధి సాధించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ గౌడ్ సంఘం తరఫున రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
మరి రాష్ట్రంలో ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో గౌడ్స్కి వైన్స్లో 10% వాటా ఇచ్చిన వాటా అందరికీ తెలిసిన విషయమే. మరి కొత్తగా బారుల్లో కూడా 10% వాటా ఇవ్వడం జరిగినది. ఒక గౌడ్స్కే కాకుండా అటు చేనేత రంగానికి, అటు న్యాయ బ్రాహ్మణులకి, రజకులకి, వివిధ బీసీ వర్గాలకు కూడా మరి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది. కాబట్టి మనందరం కూడా గుర్తుంచుకొని నారా లోకేష్ గారి నాయకత్వంలో మనందరం నడవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు గీత కార్మికులకు కూడా తాడి చెట్లు ఎక్కుతానికి కూడా ఆధునిక పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. మరి వెహికల్స్ కూడా ఇస్తారని చెప్పేసి బీసీ మంత్రి మరి సవితంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి గీత కార్మికులు కూడా మీరందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీ యొక్క పేర్లు కూడా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మనకి పింఛను పథకాలు వర్తిస్తాయి. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో మనకు ఒక పింఛను కూడా రావడం జరగలేదు. గీత కార్మికులకి బీమా కూడా ఒకటి కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గీత కార్మికులకి గౌడస్కి అన్ని విధాలు ఆదుకుంటుంది. మరి ప్రత్యేకంగా చెప్పాలంటే మంగళగిరి నియోజకవర్గం గౌడ సంఘం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌడ సంక్షేమ సంఘం తరఫున మా గౌడ సంఘీయులందరికీ శుభాకాంక్షలు. మనకి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కారణం మనకి నారా చంద్రబాబు నాయుడు గారు వైన్ షాపుల్లో కానీ బార్ షాపుల్లో కానీ మనకి 10% అనేది గౌడ సంఘానికి ప్రకటించినందుకు మనం హర్షం వ్యక్తం చేస్తున్నాము. అట్లాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ గారు, ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి, వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం.